సో నిన్న ఇలస్ట్రేషన్ 7 చేసాం కదమ్మా. సేమ్ ఇలస్ట్రేషన్ 7 లాంటిదే ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 ఉంది, సేమ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో క్వశ్చన్ చదువుతున్నాం, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ascertain the value of stock as on 31st March 2017. Value of stock on 1st April 2016 purchased during the period from 1st April 2016 to 31st March 2017, 34,60,000. Manufacturing expenses during the above period, 7 lakhs. Sales during the same period, 52,20,000. Okay, adjustment ఇచ్చారు కింద చూద్దాం. At the time of valuing stock on 31st March 2016, a sum of rupees 60,000 was written off a particular item which was originally purchased for 2 lakhs. అంటే 2 lakhs పెట్టి కొన్న దాన్ని అంత వాల్యూ లేదు దానికి. సో 60,000 తగ్గించేసి నెట్ రిలీజబుల్ వాల్యూ ఎంత ఉందంట, 2 lakhs minus 60,000, 1,40,000, which was sold for 1,60,000. But for the above transaction, the gross profit earned during the year was 25% on cost. So ఇది ఎందుకు ఇచ్చాడు, గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ చేయడం. గ్రాస్ ప్రాఫిట్ ఎంతంట, 25% ఆన్ కాస్ట్ అంట. ఓకేనా, మనం ఎప్పుడు చేస్తాం, ఆన్ సేల్స్ చేస్తాం, కానీ ఇది ఎలా ఇచ్చాడు, ఆన్ కాస్ట్ ఇచ్చాడు. సో కొత్తగా ఉంది, ఈ ఒక పాయింట్ చేద్దాం. సో ఓపెన్ చేయండి ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో అబ్నార్మల్ ఐటమ్ కూడా ఉంది. సో 2 కాలమ్స్ ఓపెన్ చేయండి. కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2 కాలమ్స్ ఓపెన్ చేయండి. సో డెబిట్, క్రెడిట్, నార్మల్, అబ్నార్మల్, మళ్ళీ నార్మల్, అబ్నార్మల్. ఓకేనా. సో పర్టిక్యులర్స్. సో ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్లో. 2 ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ మనకి ఎంత చూడమ్మా, 7 lakhs ఇచ్చాడు. 7 lakhs లో at the time of valuing stock on 31st March 2016, అంటే 31st March 2016 అంటే 1st April 2016 వాల్యూ. సో ఆ 7 lakhs లో ఏముంది, ఈ 1,40,000 ఏదైతే 2 lakhs తగ్గించేసిన వాల్యూ ఉందో ఆ వాల్యూ ఉంది. సో నేను అబ్నార్మల్ ఐటమ్ సపరేట్గా రాస్తున్నాను. సో 1,40,000 ఎలా వచ్చింది, 1,40,000. అబ్నార్మల్ ఐటమ్ 1,40,000 ఎలా వచ్చింది, టోటల్ దీని వాల్యూ 2 lakhs. 2 lakhs 60,000 రిటర్న్ ఆఫ్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉంది, 1,40,000. సో 7 lakhs minus 1,40,000 is equal to నార్మల్ ఐటమ్ 5,60,000. నార్మల్ ఐటమ్ 5,60,000. నెక్స్ట్ పర్చేస్ డ్యూరింగ్ ద పీరియడ్. సో పర్చేస్ ఇచ్చాడు, దాని నుంచి అడ్జస్ట్మెంట్ ఏం ఉండదు కాబట్టి యాజ్ టీజ్ రాస్తున్నానమ్మా. 2 పర్చేసెస్ ఎంతది, 34,60,000. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు 7 lakhs, దానికి ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు. సో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 7 lakhs. నెక్స్ట్ సేల్స్ ఇచ్చాడమ్మా, బై సేల్స్ ఒకసారి చూడండి. టోటల్ సేల్స్ ఎంత, సేల్స్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ 52,20,000. ఆ 52,20,000 లో అబ్నార్మల్ ఐటమ్ ఎంత ఉంటుందమ్మా, 1,60,000. సో 1,40,000 1,60,000 అమ్మాడు. సో 1,60,000 చేస్తే 52,20,000 నుంచి 1,60,000 తీసేస్తే 50,60,000 అమ్మ నార్మల్ సేల్స్. 50,60,000 నార్మల్ సేల్స్. ఓకేనా. నెక్స్ట్ సో మనం ఫైండ్ చేయాల్సిన ఇంకా గ్రాస్ ప్రాఫిట్ ఉంది 2. గ్రాస్ ప్రాఫిట్ మనం ఫైండ్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమొస్తుందమ్మా, బై క్లోజింగ్ స్టాక్.
Closing stock will be the balancing figure. So try చేద్దాం. సో గ్రాస్ ప్రాఫిట్ అబ్నార్మల్ అయితే మనకు తెలుసు ఎందుకంటే 1,40,000 ఉన్నది 1,60,000 అమ్మేది అంటే ప్రాఫిట్ ఎంత 20,000. సో ఇది మళ్ళీ మనం రికార్డ్ చేయగలదు. సో బోత్ సైడ్స్ 1,60,000 1,60,000. ఓకేనా. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. సో గ్రాస్ ప్రాఫిట్ ఏమి ఇచ్చే చూడమ్మా. గ్రాస్ ప్రాఫిట్ 25% ఆన్ కాస్ట్ అన్న నార్మల్గా అయితే సేల్స్ ప్లస్ ప్రాఫిట్ విల్ బి కాస్ట్. ఓకేనా. సో ఆన్ కాస్ట్ అన్నాడు. సో దేని గురించి అయితే క్వశ్చన్లో మాట్లాడుతున్నాడో దాన్ని 100 చేయండి. ఓకేనా. సో 100 సారీ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ కదా. సారీ. సో కాస్ట్ గురించి మాట్లాడు. సో 100% ఎంత ఇచ్చాడు 25% అండ్ సేల్ విల్ బి 125%. అంతేనా. మా ఈక్వేషన్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్. క్వశ్చన్లో దేని గురించి చెప్పాడు 25% ఆన్ కాస్ట్ అన్నాడు. సో క్వశ్చన్లో దేని గురించి అయితే మాట్లాడితే దాన్ని 100 చేస్తాం. సో 100 మీద 25% ప్రాఫిట్ ఉంటే సేల్స్ వాల్యూ ఎంత 125. నాకు ఈ సేల్స్ వాల్యూ తెలుసు ఎంత 50,60,000. మనకు కావాల్సింది ఏంటి ప్రాఫిట్ కావాలి. సో ప్రాఫిట్ ఎంత అలా ఫైండ్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 50,60,000 ఇంటూ 25/125. చూడండి ఎంత 50,60,000 ఇంటూ 25/125 10,12,000. సో గ్రాస్ ప్రాఫిట్ 10,12,000. సో టోటల్ చేయండి డెబిట్ సైడ్ 10,12,000 ప్లస్ 7,00,000 ప్లస్ 34,60,000 ప్లస్ 5,60,000 మైనస్ 50,60,000 ఈజ్ ఈక్వల్ టు 6,72,000. ఓకేనా. ఇంత ముందు సమ్లోనే ఇలస్ట్రేషన్ నెంబర్ 7లో గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ ఆన్ సేల్స్ ఇచ్చాడు. ఆన్ సేల్స్ ఇచ్చాక డైరెక్ట్గా మనం ఏం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ 20% ఇచ్చాడమ్మా ఇలస్ట్రేషన్ నెంబర్ 7లో. సో అక్కడ ఎంత ఉందంటే ఆన్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ విల్ బి సేల్స్. ఇదే కదా ఈక్వేషన్. అందులో ఆన్ సేల్ ఇచ్చాడు అంటే సేల్ 100 అవుతుంది ఈసారి. ఓకేనా. ప్రాఫిట్ 20, కాస్ట్ విల్ బి 80 ప్లస్ 20 విల్ బి సేల్స్ 100. ఓకేనా. సో మీకు గుర్తుంటే లాస్ట్ టైం సేల్స్ మనకు తెలుసు ఎంత ఇచ్చాడంటే 12 lakhs ఇచ్చాడు. అప్పుడు మనకి ఏం చేసాం మనం ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ ఎంత ఎలా ఫైండ్ చేసాం 12 lakhs ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో ఎంత వచ్చింది 12 lakhs ఇంటూ 20% 2,40,000 వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాఫిట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటే వాడు క్వశ్చన్లో దేని గురించి అయితే స్ట్రెస్ చేస్తున్నాడో ఆన్ సేల్స్ ఆన్ కాస్ట్ అని దేని గురించి అయితే చెప్తున్నాడో దాన్ని 100 అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సేల్స్ అంటే సేల్స్ షుడ్ బి 100. సేల్స్ 100 అయితే అది చెప్పిన ప్రాఫిట్ ఐటమ్ ఏమవుతుందమ్మా. సో సేల్స్ 100 అయితే ప్రాఫిట్ 20 అయితే కాస్ట్ ఎంత అవ్వాలి 80. అప్పుడు 80 ప్లస్ 20 విల్ బి 100. లేదు ఆన్ కాస్ట్ అన్నాడు. సో ఆన్ కాస్ట్ 100 అవుతుంది. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ 25 సేల్స్ విల్ బి 125. సో మనకు ప్రతిసారి సేల్స్ అమౌంట్ తెలుస్తుంది కదా. సేల్స్ కి ఈక్వల్ గా అమౌంట్ వేసుకొని మనకు కావాల్సిన ప్రాఫిట్ క్రాస్ మల్టిప్లికేషన్ లో ఫైండ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ దగ్గర డౌట్ ఉంటే అడగండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. రాఘవేంద్ర అర్థమైందా నీకు. సేమ్ సమ్ కదా. సో మనం ఇక్కడ చేసిన ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ ఫైండ్ చేయడం. ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలో తెలిస్తే సమ్ అయిపోతుంది. దిశ జైన్ అర్థమైందా నీకు. అమ్మ ఇంకా అర్థం లేదా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా నేను. నెక్స్ట్ టాపిక్ కి ఓకే. సో
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెడింగ్ పెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ హెడింగ్. సార్ ఒకసారి రాసుకుందాం. రాసుకో. సార్ చెప్పమ్మా. టెక్స్ట్ బుక్ లో గ్రాస్ ప్రాఫిట్ అబ్నార్మల్ ఐటమ్ మీద ప్రాఫిట్ కూడా యాడ్ చేశారు సార్ 20,000. ఎక్కడమ్మా టెక్స్ట్ బుక్ లో? అబ్నార్మల్ ఐటమ్ మీద 20,000 ప్రాఫిట్ వచ్చింది కదా సార్. వచ్చింది. అది కూడా 10,12,000 కి యాడ్ చేసి 10,32,000 అని రాశారు. ఏంటి ఎక్కడ? క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ లో 10,12,000 కి ఇంకో 20,000 కూడా యాడ్ చేశారు సార్. అవును, యాడ్ అవుతుంది. నీకు ప్రాఫిట్ ఎంత అంటే యాడ్ అవుతుంది. మన ప్రాఫిట్ కాదు కదా ఫైండ్ చేసేది. ఓకే ఓకే సార్. మనం ఫైండ్ చేసేది ఏంటి? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ 6,70,000. దీన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే సార్. నీ ప్రాఫిట్ ఎంత అంటే నార్మల్ ఐటమ్ 10,12,000, అబ్నార్మల్ ఐటమ్ 20,000. రెండు కలిపి నీ ప్రాఫిట్ చెప్పాలి. ఓకే సార్. ఎస్. ఒక రెండు రాసాను కదా, 20,000 రాసాను కదా. 20,000 ప్లస్ 10,12,000 రెండు కలిపితే ప్రాఫిట్. ఎస్ సార్. సో నోట్ చేసినారా అందరూ? ఎస్ సార్. సో ఎందుకన్నా మంచిది, ఒక్కసారి నోట్ పెట్టుకున్నామా, కింద రాసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అన్నాడు. తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ పర్సంటేజ్ 10% అనుకోండి. ఓకేనా? సో గ్రాస్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్. సో కాస్ట్ విల్ బి 100, ప్రాఫిట్ విల్ బి 10 and సేల్స్ షుడ్ బి 110. అంతేనా? ఆన్ కాస్ట్ అన్నాడు కదా. సో కాస్ట్ గురించి చెప్పాడు కాబట్టి కాస్ట్ 100, గ్రాస్ ప్రాఫిట్ 10, సేల్ షుడ్ బి 110. సో ఎలా ఫైండ్ చేస్తాం ఇక్కడ? ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేస్తాం? గ్రాస్ ప్రాఫిట్ బై కాస్ట్ ఇంటూ 100. ఓకేనా? లేదు, సెకండ్ వన్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్ అన్నాడు. అప్పుడు ఆన్ సేల్ అంటే ఇప్పుడు ఏమైపోలే? కాస్ట్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ సేల్. సేల్ షుడ్ బి 100. సో గ్రాస్ ప్రాఫిట్ విల్ బి 10. ఓకేనమ్మా? అండ్ కాస్ట్ విల్ బి ఎంత? 90. అంతేనా? సో గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్ అంటే సేల్ ఎంత ఉండాలి? 100 అయి ఉండాలి. అర్థమవుతుందా? గ్రాస్ ప్రాఫిట్ 10 అండ్ కాస్ట్ విల్ బి 90. సో ఇక్కడ కూడా మళ్ళీ గ్రాస్ ప్రాఫిట్ బై సేల్ ఇంటూ 100. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేన్నైతే ఆన్ సేల్ ఆన్ కాస్ట్ అంటున్నారో అది 100 కింద పెట్టి ఆన్ కాస్ట్. సో కాస్ట్ విల్ బి 100. ఆన్ సేల్ సేల్ విల్ బి 100. అర్థమైందా? ఫాస్ట్ నోట్ చేసుకోండి. సో దేన్నైతే క్వశ్చన్లు అడుగుతున్నాడో దాన్ని 100 కింద తీసుకోవాలి. ఇంకా సమ్స్ ఉంటే చేద్దాం ఫ్యూచర్ లో. సార్ అది మీ ఫార్ములా తప్పు రాసేసారు ఇక్కడ. ఎక్కడమ్మా? జీపీ గ్రాస్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ లో జీపీ బై సేల్స్ రావాలి కదా సార్. జీపీ బై సేల్స్. ఓకే ఓకే. జీపీ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? కింద కూడా జీపీ బై కాస్ట్ రాశారు. జీపీ బై కాస్ట్ రివర్స్ రాశారు. కానీ మీరు ఈ ఫార్ములా కన్నా మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్ కాస్ట్ ఆన్ సేల్. ఓకేనా?
సో కాస్ట్ 100, సేల్ 100. ఇది ఇంపార్టెంట్. సో సమ్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడు ఏది ఇచ్చాడు, మనకు ఆన్ కాస్ట్ ఇచ్చాడా, ఆన్ సేల్ ఇచ్చాడా, ఏది ఇచ్చాడని చాలా పర్ఫెక్ట్ గా చూడాలి. అది కానీ చూడకపోతే మొత్తం సమ్ అంతా పోద్ది. ఓకేనా? నెక్స్ట్ హెడ్డింగ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూ. Calculation of inventory value on valuation date. Calculation of inventory value on valuation date if physical counting is made at different dates. Calculation of inventory value on valuation date if physical counting is made at different dates. ఇప్పుడు మనం చేసిన సమ్ ఏంటంటే, ఏ రోజైతే ఇయర్ ఎండ్ అవుతుందో ఆ రోజు క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేసాం. ఏ రోజైతే ఇయర్ ఎండింగ్ అయిపోతుందో ఆ రోజు క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ అలా కాదు. హెడ్డింగ్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూ ఆన్ వాల్యుయేషన్ డేట్ ఇఫ్ ఫిజికల్ కౌంటింగ్ ఈజ్ మేడ్ ఎట్ డిఫరెంట్ డేట్స్. ఇఫ్ ఫిజికల్ కౌంటింగ్ ఈజ్ మేడ్ ఎట్ డిఫరెంట్ డేట్స్. ఓకేనా? సో దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యుయేషన్ డేట్ పెట్టుకుంటుంది ప్రతి కంపెనీ. వాల్యుయేషన్ డేట్, ఓకే, వాల్యుయేషన్ డేట్ 31st March ఎవ్రీ ఇయర్ ఎండింగ్ డేట్. అవునా? కానీ కరెక్ట్గా అదే రోజు మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యూ తెలియదు. అయితే ముందే వాల్యూ తెలుస్తుంది, లేకపోతే తర్వాత తెలుస్తుంది. ఇది అదే అంటున్నాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూ ఆన్ వాల్యుయేషన్ డేట్ ఇఫ్ ఫిజికల్ కౌంటింగ్ ఈజ్ మేడ్ డిఫరెంట్ డేట్స్. అంటే ఏంటంటే వాల్యుయేషన్ డేట్ కింద ముందే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ March 31st కదా, 25th March తెలిసింది నాకు. లేదు, 15th April తెలిసింది. సో ఇలా తెలిసిన క్లోజింగ్ స్టాక్స్ ని వాల్యుయేషన్ డేట్ కి తీసుకురావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చేసే సమ్స్ అలా ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ముందు బిఫోర్ గురించి మాట్లాడదాం. సో బిఫోర్ లోని ఫిజికల్ కౌంటింగ్ బిఫోర్ వాల్యుయేషన్ డేట్. ఇదే కదా ఫస్ట్ కేసు. వాల్యుయేషన్ డేట్ కన్నా ముందు మనకి క్లోజింగ్ స్టాక్ వాల్యూ తెలిసింది. సో ఆ వాల్యూ తీసుకొని చెప్పండి. నాకు 25th March అని తెలిసింది క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంతో. ఇంకా ఇయర్ ఎండ్ అవ్వలేదు. ఈ మధ్య పీరియడ్లో నాకు కొన్ని పర్చేసెస్ జరిగితే అవి ఈ పీరియడ్ వేనా కాదా? 25th March నుంచి 31st March లో పర్చేసెస్ జరిగినాయి ఈ మధ్య పీరియడ్లో. అవి ఈ పీరియడ్ వే, అంటే 31st March లోపు, అంటే కరెంట్ పీరియడ్ వే. సో ఏం చేయాలి? యాడ్ పర్చేసెస్ అయినా చేసాం అనుకోండి, మనకు క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసిన తర్వాత నుంచి పర్చేస్ చేస్తే ఏం చేయాలి? ఆ పర్చేసెస్ వీటికి సంబంధించిందే కాబట్టి ఏం చేస్తామమ్మా? యాడ్ చేస్తాం. లేదు, సేల్స్ జరిగినాయి అమ్మా, ఈ పీరియడ్ లో సేల్స్ జరిగింది అంటే ఏంటి? గూడ్స్ బయటికి వెళ్ళిపోయినట్టే కదా. సో గూడ్స్ బయటికి వెళ్ళిపోతే ఈ పీరియడ్ లోంచి నేను కూడా ఏం చేయాలి? లెస్ చేయాలి. సో సేల్స్ విల్ బి లెస్. కానీ సేల్స్ విల్ బి లెస్ అంటే సేల్స్ వాల్యూ లెస్ చేయకూడదు. ఏం చేయాలమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, వాటి యొక్క కాస్ట్ ని తగ్గించాలి. ప్రాఫిట్ మనం ఎంత తగ్గించాలి? ప్రాఫిట్ అంటే మనకు అనవసరం. ఇన్వెంటరీలో ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఉండదు, ఓన్లీ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లెస్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఈ రోజు వస్తుంది వాల్యుయేషన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? నాకు క్లోజింగ్ స్టాక్ వాల్యూ ముందుగానే తెలిస్తే ఇంకా వాల్యుయేషన్ డేట్కి ఆర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఇయర్కి ఇంకా టైం ఉంది. ఓకేనా? సో పర్చేజెస్ ఈ మధ్యలో చేస్తే కరెంట్ ఇయర్దే, అంటే ఏ ఇయర్ అయితే ముందు కొనేసామో ఆ ఇయర్దే. కాబట్టి 31st March ఫైండ్ చేస్తున్న క్లోజింగ్ స్టాక్ లోకి ఆ పర్చేజ్ యాడ్ అవ్వాలి. సో పర్చేజ్ యాడ్ అయితేనే వాల్యుయేషన్ డేట్ క్లోజింగ్ స్టాక్ ఎంత అంటే
నాకు 25th మార్చ్ తెలిసిన వాల్యూ ప్లస్ నేను కొన్న పర్చేస్ రెండు కలిపితేనే క్లోజింగ్ స్టాక్ అట్ 31st మార్చ్. అంతేకాదు ఈ పీరియడ్ లో 25th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు ఏదైనా సేల్ జరిగితే, మరి సేల్ జరిగితే వాల్యుయేషన్ డేట్ గా గూడ్స్ ఉంటాయి మన దగ్గర, ఉండవు కదా. కాబట్టి ఏం చేయాలి, లెస్ చేయాలి, ఓకేనా. కానీ సేల్స్ మైనస్ ప్రాఫిట్ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాళ్ళు మాత్రమే మైనస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ వాల్యుయేషన్. స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ వాల్యుయేషన్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో కేసు నెంబర్ 2 ఏంటి, వాల్యుయేషన్ డేట్ అయిపోయిన తర్వాత నాకు వాల్యుయేషన్ తెలిసింది, క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ తెలిసింది. అప్పుడు ఏం రాసుకుంటాం, ఫిజికల్ కౌంటింగ్ ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్. సో వాల్యుయేషన్ డేట్ తర్వాత ఒక అమౌంట్ తెలిసింది నాకు. ఏంటి అమౌంట్, క్లోజింగ్ స్టాక్. సో ఈసారి ఈ పీరియడ్ లో కొన్ని పర్చేస్ జరిగినాయి అమ్మా. ఈ పీరియడ్ లో పర్చేస్ జరిగినాయి అంటే 31st మార్చ్ కన్నా ముందు పీరియడ్ అయితే కావు, నెక్స్ట్ ఇయర్ సంబంధించిన పర్చేస్ 15th 4 ఉంటాయి. ఉండొచ్చు, అలాగా ఉండకూడదు. కాబట్టి లెస్ పర్చేజెస్ చేయాలి, లెస్ చేయాలి. అర్థమవుతుందా? అండ్ అలాగే ఈ పీరియడ్ లో సేల్స్ జరిగితే, సేల్ అనగానే మనం ఏం చేస్తాం, క్లోజింగ్ స్టాక్ నుంచి మైనస్ చేస్తాం. కానీ ఆ గూడ్స్ ఏ ఇయర్ సంబంధించింది, నెక్స్ట్ ఇయర్ సంబంధించింది, ప్రీవియస్ ఇయర్ సంబంధించింది కాదు. సో మళ్ళీ ఏం చేస్తాం, యాడ్ బ్యాక్ చేస్తాం. యాడ్ బ్యాక్ సేల్స్ చేయకూడదు, ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చెయ్యాలి. సో పర్చేస్ మైనస్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ యాడ్ చేస్తే అప్పుడు నాకు వాల్యుయేషన్ డేట్ కి స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ వాల్యుయేషన్. సో వాల్యుయేషన్ డేట్ కన్నా ముందు జరిగిన, వాల్యుయేషన్ డేట్ కన్నా తర్వాత జరిగిన ఏది, ఫిజికల్ కౌంటింగ్. మనం ఏం ఫైండ్ చేయగలగాలి, వాల్యుయేషన్ డేట్ క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయాలి. అది ఎలా ఫైండ్ చేస్తాం అంటే బేసింగ్ ఆన్ దీస్ 2 tables. బిఫోర్ అయితే యాడ్ పర్చేజెస్ లెస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, ఆఫ్టర్ అయితే లెస్ పర్చేజెస్ యాడ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో ఇది కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. సార్ చెప్పమ్మా. ఆఫ్టర్ వాల్యుయేషన్ ఒకసారి చెప్పండి. ఆఫ్టర్ వాల్యుయేషన్ అంటే ఏంటి చెప్పు నాకు నువ్వు. అంటే మనం 31st మార్చ్ ఉన్నాం, 31st మార్చ్ కావాలి ఏది, క్లోజింగ్ స్టాక్ కి. కానీ 31st మార్చ్ కి నేను క్లోజింగ్ స్టాక్ ఫైండ్ చేయలేకపోయాను. ఎప్పటి వరకు వెళ్ళిపోయాను, ఒక 15 days ముందుకు వెళ్ళిపోయాను, ఓకేనా. సో ఈ 15 days లో నేను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటానా, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, కొన్ని పర్చేస్ జరుగుతాయి, కొన్ని సేల్స్ జరుగుతాయి, అవునా కదా. ఓకే. సో కొన్ని పర్చేస్ జరిగినప్పుడు నేను కొత్తగా గూడ్స్ కొన్నాను నేను. సో కొత్తగా గూడ్స్ కొంటే ఇది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుందా, లేకపోతే ఇంకా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన దాంట్లోకి రాయాలా? నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పర్చేజెస్ అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. ఈ క్లోజింగ్ స్టాక్ లో ఉండొచ్చా 15th 4 లోని? 15th దాంట్లో ఉండకూడదు కాబట్టి లెస్ చేశాను. పర్చేజెస్ అంటే ఏమైపోతే ఈ 15th 4 ఉన్న క్లోజింగ్ స్టాక్ యాడ్ అయిపోయి ఉంటాయి, అవునా. అంటే లాస్ట్ ఇయర్ నుంచి 30 ఇప్పుడు ఏమైపోద్ది 15/4 కు ఆ వాల్యూలో ఉండిపోతాయి ఈ పర్చేజెస్. అంటే నీకు ఎలా చెప్పాలంటే 31st మార్చ్ కి మనకి వాల్యుయేషన్ కావాలి కదా. ఫస్ట్ ఒక 100 గూడ్స్ కొన్నాను, సెకండ్ ఒక 50 గూడ్స్ కొన్నాను, థర్డ్ ఒక 100 గూడ్స్ కొన్నాను. నాకు 4th వాల్యుయేషన్ తెలిసింది ఒక 6000 అని, ఓకేనా. సో ఈ 6000 గూడ్స్ 31st మార్చ్ దా కాదు సార్, ఎప్పుడుది 4th April ది. 4th April 60,000 నేను ఫైండ్ చేశాను కదా, ఇదే క్లోజింగ్ స్టాక్ అంటే 31st మార్చ్ అని చెప్పొచ్చా నేను? ఎందుకు చెప్పకూడదు? ఈ 100 6,000 లో ఉంది, ఈ 50 6,000 లో ఉంది, ఈ 3 6,000 లో ఉంది. ఉంటదా ఉండదా? నువ్వు 4th తెలిసిందమ్మా నీకు వాల్యూలో అని. మరి ఇవి కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి, ఉండవా పర్చేస్ క్లోజింగ్ స్టాక్ కి? మరి 6,000 లోంచి -100 -50 -100 చేస్తే అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. అంటే ఏంటి, రివర్స్ లో మనం ఏం చేయాలి,
చేసిన పర్చేసెస్ అన్ని కూడా మైనస్ చేసుకుంటూ రావాలి. అప్పుడు నాకు ఈ వాల్యూ వస్తుంది. అవునా? Yes, sir. ఇన్ ద సేమ్ వే నేను ఈ వాల్యూలో సేల్స్ చేశాను. ఎప్పుడు ఫస్ట్ కొంచెం సేల్ చేశాను, సెకండ్ కొంచెం సేల్ చేశాను, థర్డ్ కొంచెం సేల్స్ చేశాను. సేల్స్ Yes, sir. చేస్తే ఏమైపోతాయి, గూడ్స్ అనేవి తగ్గుతాయి, మైనస్ sir. అయిపోతూ ఉంటాయి. Yes, sir. మైనస్ అవ్వచ్చు, ఎప్పుడు అవ్వచ్చు, బిఫోర్ 31st మార్చ్ అవ్వచ్చు. కానీ ఆఫ్టర్ 31st మార్చ్ ఏ ఇయర్ సంబంధించినవి నెక్స్ట్ ఇయర్ లోకి Next. వెళ్ళిపోతున్నాయి. Yes, sir. మరి నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఈ 6,000 లోకి అన్ని తగ్గిపోయినాయి కదా, తగ్గిపోవచ్చు. అలాగా నాకు ఎప్పుడు తగ్గిపోతుంది, sir, కావాలి, actually. ఇప్పుడు కావాలి. ఇప్పుడు కావాలంటే ఏంటి, మధ్యలో 1, 2, 3 చేసిన మైనస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటూ వస్తేనే నాకు మళ్ళీ ఈ డేట్ కి వస్తుంది, 31st మార్చ్కి. Yes, sir. అర్థమవుతుందమ్మా? అర్థమైంది, సో sir. అందుకే పర్చేజెస్ అన్ని కూడా మైనస్ చేస్తే 31st మార్చ్ గూడ్స్ వస్తాయి. అలాగే సేల్ అయిపోయిన గూడ్స్ అన్ని యాడ్ చేస్తే మళ్ళీ 31st మార్చ్కి నాకు క్లోజింగ్ స్టాక్ తెలుస్తుంది. Yes, sir. ఓకేనా? Yes, sir. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఎందుకు మైనస్ చేస్తున్నారు అనేది అర్థమవుతుందా? ఓకే. సో ఇన్ ద సేమ్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కౌంటింగ్ బిఫోర్ వాల్యుయేషన్ డేట్ పర్చేస్ చేస్తే యాడ్ చేస్తాం. పర్చేస్ రిటర్న్స్ అయితే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకంటే మనకి పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఏముంటాయమ్మా, ఇన్వర్స్ ప్రపోర్షన్ అనమాట. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గాలి. సో పర్చేస్ యాడ్ అవుతుంది, పర్చేస్ రిటర్న్స్ ఏమవుతుంది, లెస్ అవుతుంది. సేల్స్ మైనస్ అవుతుంది, సేల్స్ రిటర్న్స్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి. కానీ అందులో ఉన్న ప్రాఫిట్స్ అని ఉంటే ప్రాఫిట్స్ ని తగ్గించాలి. ప్రాఫిట్స్ తగ్గించడం మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ అలాగే ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ పర్చేస్ మైనస్ చేస్తాం, పర్చేస్ రిటర్న్స్ ఏమవ్వాలమ్మా, యాడ్ చేస్తాం. సేల్స్ ని ప్లస్ చేస్తున్నాం అమ్మా, సేల్స్ రిటర్న్స్ ఏం చేస్తాం, మైనస్ చేయాలి. సో అలాంటివి మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక సమ్ చేస్తాం, అర్థం అవుతుందో లేదు చూద్దాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 8 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 8 రాఘవేంద్ర చదువుతాడు నెమ్మదిగా, చూడండి ఒకసారి. రాఘవేంద్ర చదువు. A trader prepared his accounts on 31st March each year. Due to some unavoidable reasons, no inventory taking could be possible till 15th April 2017. On మనం which మనం ఎప్పుడు క్లోజ్ చేస్తాం, 31st March, కానీ ఎప్పుడు వెళ్ళిపోయిందంటే వాల్యుయేషన్ 15th April. అంటే ఆఫ్టర్ ఫిజికల్ కౌంటింగ్, ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్, అంతేనా? Yes, sir. ఓకే, నెక్స్ట్ చదువు. On which date the total cost of goods in his godown came to 5 lakh. ఎప్పుడు following- 5 lakhs ఎప్పుడుది, 15th April. 15th April సంబంధించిన 5 lakhs అది. ఓకేనా? నెక్స్ట్. The following facts were established between 31st March and 15th April. సో 31st మార్చ్ అయిన వాల్యుయేషన్ డేట్ కి ప్లస్ నాకు వాల్యూ క్లోజింగ్ స్టాక్ వాల్యూ తెలిసిన 15th April లోని కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి అంట. ట్రాన్సాక్షన్స్ చెప్తున్నాడు. చెప్పు. Sales 4 సో lakh ఒక్కసారి ఆగు, 10,000. అది చదివే కన్నా ముందు ఒకసారి నాకు స్టాక్ తెలుసు కదా. స్టాక్ ఎప్పుడు తెలుసు, స్టాక్ 15th April. యాజ్ ఆన్ ఎప్పుడు తెలుసమ్మా, 15th 15th April. April 2017 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 5 lakhs. ఓకే. సో ఈ మధ్య పీరియడ్ లో ఎప్పటి నుంచి ఎప్పుడు, 31st April నుంచి, సో 31st March నుంచి 15th April వరకు జరిగిన ట్రాన్సాక్షన్ చదువుతాం. ఒక్కొక్కటి చూడు, చదవండి. Sales 4 lakh 10,000, including cash sales 1 lakh. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే సేల్స్ అంటారు. సేల్స్ ఇంక్లూడింగ్ క్యాష్ సేల్స్ అన్నాడు. ఇప్పుడు నేను ఇన్వెంటరీ ఫాలో అవుతున్నప్పుడు క్యాష్ సేల్స్ ని క్రెడిట్ సేల్స్ ని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉందా? No, sir. క్యాష్ సేల్ అన్నా క్రెడిట్ సేల్ అన్నా రెండు కూడా మన గూడ్స్ ని బయటకు వెళ్ళిపోతాయి కదా. Yes, sir. హలో, Sir. చెప్పమ్మా. సో సేల్స్, క్యాష్ సేల్స్ ని క్రెడిట్ సేల్స్ ని మనం ఏమి బైఫర్గేట్ చేయాల్సిన అవసరం లేదు, అవునా? సో టోటల్ Yes, sir. సేల్స్ ఎంత, 4 lakh 10,000. 4,10,000. చెప్పండి. ఇప్పుడు సేల్స్ జరిగితే మనం తిరిగి యాడ్ బ్యాక్ చేయాలా, మైనస్ చేయాలా? Minus sales, sir. చూడు, ఫిజికల్ Okay, కౌంటింగ్ actual, ఆఫ్టర్ sir. వాల్యుయేషన్ Yes, డేట్ నా ఏం చెప్పుకున్నాం అమ్మా, పర్చేజ్ అయితే మైనస్ చేయాలి, సేల్స్ అయితే ఏం చేయాలి, యాడ్ చేయాలి. Actual. కానీ సేల్స్ నుంచి ఏం తీసేయాలనుకున్నాం, Profit ని తీసేయాలి. ప్రాఫిట్ ఎలిమెంట్ తీసేద్దాం అనుకున్నాం, అవునా? Yes, సో sir. లెస్ 4,10,000
ఇంటూ చూద్దాం ప్రాఫిట్ పర్సంటేజ్ అని ఇచ్చాడా లాస్ట్ It's ఇచ్చాడు 20%. చదువు Goods sold by the trader at a profit of 20% on sales. ఆన్ సేల్స్ అన్నాడు అంటే ఏది 100 అవ్వాలి Sales కాస్ట్ 100 అవ్వాలి. ప్రాఫిట్ సేల్స్ సో ఆన్ సేల్స్ అన్నాడు సో సేల్స్ 100 ప్రాఫిట్ 20 కాస్ట్ విల్ బి 80 అవునా Yes, sir. సో నాకు ఈ సేల్స్ తెలుసు ఎంత 4,10,000 సో ప్రాఫిట్ ఎంత కావాలి అంటే ఎలా చేయాలి 4,10,000 ఇంటూ 20/100 సో 4,10,000 నుంచి 20% 80 yes. మనకు 20 by 80, 100 కావాల్సిన sir. ప్రాఫిట్ తగ్గిస్తున్నాను నేను నీకు 100 కావాలంటే డైరెక్ట్ గా 80/100 చేసుకుంటావు Okay, sir. నువ్వు చూస్తున్నావు స్క్రీన్ చూస్తున్నావు సరే నేను ఏం చేస్తున్నా అంటే ప్రాఫిట్ ని తగ్గిస్తున్నాను టోటల్ వాల్యూ నుంచి Okay, sir. సో నాకు ఓన్లీ ప్రాఫిట్ ఎలిమెంటే కావాలి 20/100 నీకు డైరెక్ట్ కాస్ట్ ఎలిమెంట్ కావాలనుకో 80/100 చేస్తావు ఓకేనా Okay, sir. ఓకే సో 4,10,000 ఇంటూ 20/100 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 82,000 వచ్చిందమ్మా మైనస్ 4,10,000 ఈజ్ ఈక్వల్ టు 3,28,000 నాకు సార్ నాకు ఇలాగ ప్రాఫిట్ తగ్గించడం ఇష్టం లేదు అనుకోండి అమ్మా డైరెక్ట్గా ఏం చేస్తారు 80/100 చేయండి 4,10,000 ఇంటూ 80/100 ఈజ్ ఈక్వల్ టు 3,28,000 వచ్చింది రాఘవేంద్ర వచ్చిందా చేయలేదు సార్. చెయ్యాలి మరి చేయలేదంటే అలాగా అదే కింద ఇంకో సేల్స్ రిటర్న్స్ కూడా ఉంది ఓకే సార్ అందుకు. నెక్స్ట్ అమ్మా సేల్స్ మనం ఏం చేసాం యాడ్ చేసాం యాడ్ చేసాం మరి సార్. సేల్స్ రిటర్న్స్ ఏం అవ్వాలి లెస్ చేయాలి. లెస్ అయ్యాలి సేల్స్ రిటర్న్స్ వాల్యూ ఎంత 10,000. 10,000 సో ఈసారి నేను ఏం చేస్తాను అంటే ప్రాఫిట్ తగ్గించట్లేదు నువ్వు అడిగినట్టు 10,000 ఇంటూ 80/100 అంటే నాకు ఏమొస్తుంది కాస్ట్ వస్తుంది చెప్పండి అమ్మా 10,000 ఇంటూ 80/100 ఈజ్ ఈక్వల్ టు 8,000 వచ్చింది సో లెస్ 8,000 సో సేల్స్ ని యాడ్ బ్యాక్ చేశాను సేల్స్ రిటర్న్స్ ని మైనస్ చేశాను నెక్స్ట్ ఏముంది Purchases 50,340. సో పర్చేజెస్ ఎంతమ్మా 50,340. 50,340 లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది మళ్ళీ ప్రాఫిట్ ఏమనుకుంటుంది సార్? అది పర్చేస్ మీరు మళ్ళీ సార్ పర్చేస్ అందులో ప్రాఫిట్ అంటే పర్చేస్ ఎప్పుడు మనకి ఎలా ఉంటుంది కాస్ట్ కాస్ట్. డైరెక్ట్ గా ఏం చేయాలి మనం డైరెక్ట్ గా పర్చేస్ ని 50,340 లెస్ చేయాలి ఓకేనా ఓకే సార్. మనం ఎందుకు లెస్ చేస్తాం పర్చేస్ ని బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ వాల్యుయేషన్ డేట్ అర్థమైందా సో sir. నాకు స్టాక్ యాజ్ ఆన్ 31st March 2017 ఎంత రావాలి 5 lakhs ప్లస్ 3,28,000 మైనస్ 8,000 మైనస్ 50,000 7,69,660. 7,69,660 will be the stock on 31st March 2017 సో హెడింగ్ పెట్టేటప్పుడు ఈ సమ్ హెడింగ్ పెట్టినప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 31st March 2017 పెట్టినాం స్టేట్మెంట్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 31st March 2017 మళ్ళీ ఇంకా ఎవరికైనా సరే ఎందుకు యాడ్ చేస్తున్నాం ఎందుకు లెస్ చేస్తున్నాం అర్థం కాకపోతే చెప్తాను ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అండ్ అలాగే ఈ ప్రాఫిట్ వాల్యుయేషన్స్ కూడా రాకపోతే చెప్తాను ప్రాఫిట్ వాల్యుయేషన్స్ మీకు రావాలి మ్యాథమెటిక్స్ సంబంధించి రాకపోయినా నేను చెప్తాను ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఎవరికైనా డౌట్ ఉందా సమ్ అర్థమైందా రమ్య నీకు అర్థమైందమ్మా ఎస్ సార్ అర్థమైంది సార్. మానస మానస సమ్ అర్థమైందా అర్థమైంది సార్. ఓకే సో మీరు సమ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా కాస్ట్ ఫైండ్ చేసినా పర్లేదు లేకపోతే కాస్ట్ ఓన్లీ ప్రాఫిట్ ఫైండ్ చేసి సేల్స్ అమౌంట్ నుంచి ఆ ప్రాఫిట్ మైనస్ చేసినా పర్లేదు ఎలా చేసినా పర్లేదు మీరు ప్రాఫిట్ ఫైండ్ చేస్తుంటే 20/100 వస్తుంది లేదు మీరు డైరెక్ట్ గా కాస్ట్ ఫైండ్ చేస్తుంటే 80/100 రావాలి ఓకేనా నెక్స్ట్ సేమ్ మోడల్ సంబంధమ్మా ఇలస్ట్రేషన్ 8 తర్వాత ఇలస్ట్రేషన్ 9 illustration number 9
సో స్టేట్మెంట్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ as on 31st March 2016. So, శివ ఉన్నాడా? సార్ శివ చదువుతావా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 9 కొంచెం పెద్దగా ఉంది. సార్ ఓకే Okay, sir. చదువు. Inventory taking for the year ended 31st March 2016 was completed by 10th April 2016. ఈ సమ్ కూడా అంటే బిఫోర్ 10th April 2000 after, sir. ఆఫ్టర్. సో స్టాక్ యాజ్ ఆన్ 10th April 2016 ఎంతమ్మా? Valuation of showed inventory figure 16,75,000. 16,75,000. 75,000 ఓకే అడ్జస్ట్మెంట్స్ చదువు ఇప్పుడు. as on the completion after the end of the accounting year Hmm. until the date of completion of inventory taking, sales for the next year were made for 68,750. సేల్స్ ని ఏం చేయాలమ్మా ఫస్ట్? ఫస్ట్ Add a lesser. సేల్స్ మనం ఇక్కడ యాడ్ చేయాలి సార్. సో యాడ్ ఓకేనా సేల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవునా? సేల్స్ ఏ కానీ Yes, sir. సేల్స్ యొక్క కాస్ట్ రాయాలి అవునా? సో కాస్ట్ ఆఫ్ సార్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ గూడ్స్ సోల్డ్. ఏమన్నాడు? ప్రాఫిట్ గురించి చెప్పేమన్నాడు? 33.33% ఆన్ కాస్ట్ సార్. అంటే కాస్ట్ ఎంత అవ్వాలి? కాస్ట్ ఎంత? కాస్ట్ 100 అవ్వాలి సార్. 100. ప్రాఫిట్ ఎంత? 33.33. సో సేల్స్ ఎంత అవుతుంది? 133.33. అవునా? మనకి సేల్స్ వాల్యూ తెలుసు. సేల్స్ వాల్యూ ఎంత చెప్పు? 68,750. 68,750. నేను డైరెక్ట్ గా కాస్ట్ ఫైండ్ చేస్తున్నాను. అప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా రావాలంటే 68,750 ఇంటూ 100 బై 133.33 చేయమ్మా. 68,750 ఇంటూ 51,563. ఎంతమ్మా? 51,563. సో ఏం చేయాలి? 563.78. 0.78 అంటే 564. Yes, sir. 51,564. ఓకేనా? 64. లేదు నాకు ఎలా ఫైండ్ చేయడం ఇష్టం లేదు. నేను ముందు ప్రాఫిట్ ఫైండ్ చేసి ఆ తర్వాత లెస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? 68,750 మైనస్ ఈ 68,750 లో ఉన్న ప్రాఫిట్ అంటే ఎలా చేయాలి? 33.33 బై 133.33. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఓన్లీ 68,750 ఇంటూ 33.33 డివైడ్ బై 133.33 ఈజ్ ఈక్వల్ టు 17,186 వచ్చింది. మైనస్ 68,750 51,564 నాకు మళ్ళీ వచ్చింది. అదే మీరు ఎలా చేసినా పర్లేదు. మీరు డైరెక్ట్ గా ప్రాఫిట్ ఫైండ్ చేసి ఆ ప్రాఫిట్ ఎలిమెంట్ ని సేల్స్ నుంచి మైనస్ చేసినా పర్లేదు, డైరెక్ట్ కాస్ట్ ఫైండ్ చేసినా పర్లేదు. నాకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీరు ఫైండ్ చేసి తీసుకురావాలి. ఎందుకు ప్రాఫిట్ ఎలిమెంట్స్ మీద ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ప్రాఫిట్స్ అనేవి మీరు చాలా మందికి ఎలా చేయాలో తెలియదు. నాకు తెలిసేది కానీ బయటకి ఎవరు చెప్పరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఎలా చేస్తారో ఏంటో మీకే తెలియదు. మళ్ళీ చెప్తున్నారమ్మా, మీరు దేన్నైతే ఫైండ్ చేస్తున్నారో క్వశ్చన్ దేని స్ట్రెస్ చేసి దాన్ని 100 అనుకోండి. ఇచ్చిన ప్రాఫిట్ ని ప్లస్ ఆర్ మైనస్ చేస్తే మనకు సేల్స్ వస్తుంది. సో మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీరు బోత్ కాస్ట్ ఫైండ్ చేయగలరు, ప్రాఫిట్ ఫైండ్ చేయగలరు. ఎప్పుడు సేల్స్ ఇస్తే. లేదు కాస్ట్ ఇచ్చడానికి సేల్స్ ఫైండ్ చేయగలరు, ప్రాఫిట్ ఫైండ్ చేయాలి. ఎలా అనేసి మనం చేయగలరు. నెక్స్ట్ అమ్మ, Purchases for the next year included in the inventory amounted to 90,000 at cost less trade discount 10%. ఓకే. సో ఫస్ట్ పర్చేస్ ని ఏం చేయాలి చెప్పండి. Less చేయాలి సార్. లెస్ పర్చేజెస్ లెస్ చేస్తాం. పర్చేస్ లెస్ చేయాలి. ఎంత ఇచ్చాడు? 90,000 ఇచ్చాడు. దాని ట్రేడ్ డిస్కౌంట్ 10%. 9,000 ట్రేడ్ డిస్కౌంట్ సార్. అంటే ఏం చేయాలి? 90,000 మైనస్ 90,000 ఇంటూ 10%. 9,000 సార్. సో 9,000 తీసేస్తే ఎంత? 81,000 షుడ్ బి లెస్. నెక్స్ట్ సేల్స్ ని During- కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యాడ్ చేసాం, అవునా? Yes, సో sir. మనం నెక్స్ట్ సమ్ లో సేల్స్ రిటర్న్స్ వచ్చినాక ఏం చేయాలి?
లెస్ చేయాలి సార్. పర్చేజ్ వస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. అర్థమైంది కదా, సమ్మర్ చేయాలి, Yes, అర్థమవుతుంది sir. కదా. నెక్స్ట్ During this period, goods were added to inventory at the markup price of rupees 3,000 in respect of sales returns. మార్క్ అప్ ప్రైస్ అంటే అర్థం ఏంటి చెప్పా, మార్కప్ అంటే అర్థం ఏంటి? Goods were added to the inventory at the mark అంటే goods value increase అయిందనా సార్? మార్కప్ అంటే అర్థం ఏంటంటే ఆ పక్కన ఇచ్చాడు కదా, ఏది 33.33% ఇచ్చాడు కదా ప్రాఫిట్ పర్సంటేజ్. Yes, sir. ఇప్పుడు నేను సేల్ చేశాను, సేల్ చేసినప్పుడు అవి వెనక్కి వచ్చేస్తున్నాయి. వెనక్కి వచ్చేసినప్పుడు ఏం చేయాలి? మార్క్ డౌన్ చేయాలి. మార్క్ డౌన్ అంటే ఏంటంటే ప్రాఫిట్ ఎలిమెంట్ తగ్గించి రికార్డ్ చేసుకోవాలి. తగ్గించాలి. Yes, sir. కానీ మార్క్ డౌన్ చేయకుండా, ఐ మీన్ ప్రాఫిట్ ని తగ్గించకుండా యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి మన దాంట్లో కలిపేసుకున్నాడంట. అలా Yes, కలపచ్చా? sir. కలపకూడదు సార్. అప్పుడు ఏం చేయాలి? లెస్ సేల్స్ రిటర్న్స్. డైరెక్ట్ సేల్స్ రిటర్న్స్ 3,000 వేసేయకూడదు. 3,000 లో ఉన్న మళ్ళీ ఏం తగ్గించాలి? 3,000 మైనస్ 3,000 ఇంటూ 33.33 బై 133.33. లేదు, 3,000 మైనస్ 3,000 ఇంకా 3,000 ఇంటూ డైరెక్ట్ ఏం చేయొచ్చు? 100 బై 133.33. Yes, ఓకేనా? సో sir. సేల్స్ రిటర్న్స్ కాస్ట్ వాల్యూ ఎంతో చెప్పండి. 2,250 sir. 2,250 should be less. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేయి. Yes, sir. After inventory taking, it was found that there were certain very old, slow-moving items costing 11,250, which should be taken as 5,250 to ensure disposal to an interested customer. ఏంటంటే పాత గూడ్స్ ఏ ఉన్నాయంటమ్మా. గూడ్స్ యొక్క వాల్యూ నేను ఎంత పెట్టుకున్నానంటే 11,250 పెట్టుకున్నానంట. 11,250. Yes, sir. కానీ ఆ పాత గూడ్స్ ని ఇప్పుడు ఎవడు కొనుక్కున్నాడు? ఎవడు రెడీగా లేడు. ఎప్పుడు కొనుక్కుంటాడంట? దాన్ని 5,250కి అమ్ముతానంటే కొనుక్కుంటాడంట. Yes, sir. ఓకే, సో 5,250కి నేను ఆ గూడ్స్ ని తగ్గించి అప్పుడు అమ్మాలి, అవునా? Yes, sir. తగ్గించి అమ్మడం అంటే అది లాస్ ఆ ప్రాఫిట్? Loss, sir. లాస్ అంటే తగ్గుతుందా, వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ నుంచి యాడ్ అవుతుందా? క్లోజింగ్ స్టాక్ వాల్యూ 100 రూపాయలు ఉండాలమ్మా, ఓకేనా? Yes, sir. 100 రూపాయలది నేను 75 రూపీస్ కి అమ్ముదాం అనుకుంటున్నాను. Yes, sir. అప్పుడు 100 నుంచి 25 రూపీస్ తగ్గించాలా, యాడ్ చేయాలా? తగ్గించాలి సార్. తగ్గించాలి. సో లెస్ లాస్ ఆఫ్ రీవాల్యుయేషన్. లాస్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఏంటవి? స్లో మూవింగ్ గూడ్స్. Goods. ఎంత లాస్ నాకు? 11,250 గూడ్స్ 6,000. ఎంతకు అమ్ముతున్నాను? 5,250కి అమ్ముతున్నాను. అంటే లాస్ ఎంత? 6,000. 6,000 లాస్. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ Due to heavy flood, certain goods costing 15,500. ఒకసారి సరే, ఇలా మీరు ఎందుకు తగ్గిస్తున్నారు? అలాగే 11,250కి కంటిన్యూ చేసేది కదా. 11,250కి కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే మనం గూడ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. క్లోజింగ్ స్టాక్ ఎలా వాల్యూ చేయాలి? కాస్ట్ కైనా వాల్యూ చేయాలి, అంటే 11,250 కైనా వాల్యూ చేయాలి, లేదా నెట్ రిలైజబుల్ వాల్యూ 5,250 కైనా వాల్యూ చేయాలి, అవునా? Yes, sir. విచ్ ఎవర్ ఇస్ లెస్ అన్నాడు. సో 5,250కి 5,250. వాల్యూ చేయాలి. సో 6,000 లాస్ ఏం చేయాలి? ఖచ్చితంగా తగ్గించాలి, అంటే తగ్గించాలి. Yes, sir. ఓకేనమ్మా? నెక్స్ట్ Due to heavy flood, certain goods costing 15,500 were received from the supplier beyond the delivery date of customer. As a result, the customer refused to take delivery and net realizable value of the goods was estimated to be 12,500. అక్కడ ఏం జరిగింది అని చెప్పగలవా? అక్కడ ఏం జరిగింది అనేది? Goods costing 50,500 were received from the supplier beyond the delivery date. అంటే మనం సప్లయర్ దగ్గర నుంచి 15,500 రూపీస్ గూడ్స్ రావాలి సార్. అవునమ్మా. కస్టమర్ రిఫ్యూజ్ టు టేక్ డెలివరీ అంటే అప్పుడు మనం కస్టమర్ కోసం తెప్పించాం గూడ్స్, అది ఏమో కస్టమర్ డ్యూ టు హెవీ ఫ్లడ్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు సార్ గూడ్స్ ని. కాదమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఏంటంటే డ్యూటీ హెవీ ఫ్లడ్స్ వల్ల రావడం లేట్ అయింది మన దగ్గరికి గూడ్స్. ఎస్ సార్.
మన దగ్గర రావడం లేట్ అయింది, కానీ మన దగ్గర నుంచి ఎవడైతే ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాడో వాడు ఇప్పుడు నాకు ఆ గూడ్స్ వద్దు అంటున్నాడు. ఎందుకు? Yes, లేట్ sir. అయిపోయింది కాబట్టి. లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల వాడు ఇంకో దగ్గర నుంచి కొనుక్కోవడం లేదా ఇంకో దగ్గర నుంచి తెప్పించుకోవడం చేశాడు. మనం పంపించిన గూడ్స్ అయితే మాత్రం వేస్ట్ అయిపోయింది. మన దగ్గర ఉండిపోయినాయి అలాగా. ఎందుకంటే Yes, sir. మనం ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ చేసామో మన సప్లయర్ లేట్ చేసాడు డ్యూ టు ఫ్లడ్స్. మనం లేట్ అవడం వల్ల వాడు ఇంకొకరి దగ్గర నుంచి గూడ్స్ తీసుకుని ఉంటాడు, మనం అయితే మాత్రం వద్దని చెప్పాడు. Yes, sir. ఓకేనా? సో మనం అయితే వద్దని చెప్పాడు కాబట్టి గూడ్స్ మన దగ్గర ఉండిపోతాయా ఉండవా? ఉండిపోతాయి సార్. ఉండిపోతాయి. సో దోస్ విల్ బి ద ఫార్మ్ పార్ట్ ఆఫ్ స్టాక్ కదా? స్టాకే. Yes, sir. స్టాక్ లో ఎంత ఉంటాయి? 15,500 ఉంటాయి, అవునా? Yes, sir. కాకపోతే దాని నెట్ కానీ- రియలైజబుల్ వాల్యూ 12,500 సార్. అది నేను ఈ రన్నింగ్ లో మళ్ళీ వాల్యూ చేస్తుంటే దాని వాల్యూ ఎంత మాత్రం ఉందంట? 12,500 మాత్రం ఉందంట. 12,500. మరి ఏం చేయాలి దాని కూడా? లెస్ లాస్ డ్యూ టు డిఫాల్ట్ బై సప్లయర్. అవునా? 3,000 సప్లయర్ sir. డిఫాల్ట్ చేయడం వల్ల మనకు లాస్ వచ్చింది, అవునా? Yes, sir. సో ఎంత? 15,500 minus ఎంత అయిపోయింది? 12,500. 12,500 అయిపోయింది. అంటే లాస్ ఎంత అయింది? 3,000. 3,000 లాస్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చేది ఏంటంటే స్టాక్ యాజ్ ఆన్ 31st March 2016 ఎంత ఫైన్ చేసి చెప్పాం? 16,34,310. 16,34,310. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా సమ్మ? సేల్స్ రిటర్న్ ఉంది కదా సార్, అవునమ్మా. అదొకసారి చెప్పండి. అమ్మ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తావు నువ్వు? ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బై సేల్స్ అని ఎట్ సైడ్ రికార్డ్ చేస్తాం మనం? క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. మరి సేల్స్ రిటర్న్స్ వస్తే ఏం చేస్తాం? అయితే debit సేల్స్ side. మైనస్ చేస్తాం, సార్. లేకపోతే డెబిట్ చేయాలి, అవునా? ఎస్ సార్. అంటే ఏంటి? సేల్ ప్లస్ అవుతుంటే సేల్ రిటర్న్స్ మైనస్ అవుతుంది, అవునా? ఎస్ సార్. లేదు, సేల్స్ క్రెడిట్ అవుతుంటే సేల్స్ రిటర్న్ డెబిట్ అవుతుంది, అవునా? అంటే రెండింటికి ఆపోజిట్ రిలేషన్షిప్. లేకపోతే సేల్స్ Yes, sir. యాడ్ చేస్తుంటే సేల్స్ కూడా యాడ్ చేస్తాం ట్రేడింగ్ అకౌంట్ లో. ఆపోజిట్. సో అందుకే సేల్స్ మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. మన సేల్స్ రిటర్న్స్ ఏమవ్వాలి? సేల్స్ రిటర్న్ లెస్ అవ్వాలి. అర్థవుతుందా? ఎస్ సార్. లేదు, పర్చేస్ లెస్ చేస్తున్నాం, పర్చేస్ రిటర్న్స్ ఏమవ్వాలి? యాడ్ యాడ్. అవ్వాలి. ఓకేనా? అది కదా సార్, వాల్యూ ఉంది కదా సార్ 3,000. అవును, 3,000 వాల్యూ అది ఉంది. అట్లా. అది ఎలా ఫైన్ చేయాలంటావు? అవునా? ఎస్ సార్. నువ్వు సేల్ చేసావమ్మా, నువ్వు 100 రూపీస్ కొన్నావు, 100 రూపీస్కే సేల్ చేస్తావా? నో సార్, ప్రాఫిట్ యాడ్. ప్రాఫిట్ యాడ్ చేసి సేల్ చేస్తావు, అవునా? ఎస్ సార్. మరి ఆ సేల్స్ రిటర్న్స్ మళ్ళీ నువ్వు ఏదైతే సేల్ చేసావో ఆడికి వద్దని చెప్పి నీ వెనక్కి పంపించేశాడు. వెనక్కి పంపించేస్తే ఏ వాల్యూతో వెనక్కి వస్తుంది? 100 రూపీస్ వాల్యూతో వెనక్కి వస్తుందా? 120 రూపీస్ వాల్యూతో వెనక్కి వస్తుందా? 120. మరి 120 రూపీస్ ఉన్నప్పుడు 20 రూపీస్ నువ్వు తగ్గించాలి. అది నీ బుక్స్ లో నువ్వే ప్రాఫిట్ వేసుకుంటావా? నో సార్. మరి నీ బుక్స్ లో నువ్వు ప్రాఫిట్ వేసుకున్నప్పుడు ప్రాఫిట్ తో పాటు వచ్చిన సేల్స్ రిటర్న్స్ ని మైనస్ చేయాలా చేయకూడదా? ఎస్ సార్. అందుకే మైనస్ చేశాను. ఓకేనా? ఎస్ సార్. ఇంకా డౌట్ ఉందా? సో ఎవరో మాట్లాడలేదు. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 సేమ్ మోడల్ అమ్మా, మీరు హోంవర్క్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 సేమ్ మోడల్ మీరు హోంవర్క్ చేస్తున్నారు రేపు. సో రేపు పొద్దున్న నేను ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాలి, అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4. అంటే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్ అయితే ఇన్వెంటరీస్ అయిపోయినట్టే. విల్ గో టు నెక్స్ట్ చాప్టర్, డెప్రిషియేషన్. సో ఇలస్ట్రేషన్స్ అన్ని అయిపోయినాయి అమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అందరికీ అర్థమైందా? మానస అర్థమైందమ్మా? Yes, sir. జాట్ల మణికంఠ ఏమైనా డౌట్ ఉందా? నో సార్, అర్థమైంది సార్. ఓకే, సో రేపు ఆ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకొని డెప్రిషియేషన్కి వెళ్దామమ్మా. థ్యాంక్ యూ.